వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ, వాళ్ళు ఎలాంటి యాక్టివిటీ చేసినా కూడా, మంచి చేసినా కూడా దాంట్లో చెడు వెతుక్కొని తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉంటారు. అంటే తనను వ్యతిరేకించే వాళ్ళు మళ్ళీ అవే పనులు చేసినా కూడా, అవన్నీ లోక కళ్యాణం కోసం అని చెప్పి చెబుతూ ఉంటారు. మీకు గుర్తునే ఉంటది. సంక్రాంతి లాంటి సంబరాలు, ఉగాది లాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంట్లోనే కంప్లీట్‌గా ఒక విలేజు ఎన్విరాన్మెంట్ తోటి చాలా మంచిగా ఏర్పాటు చేసి, అక్కడ వివిధ రకాల కార్యక్రమాలు జరిగేటివి. అంత మంచి కార్యక్రమాలు, అంత మంచిగా ఎన్విరాన్మెంట్ వేసి, కంప్లీట్‌గా సాంప్రదాయబద్ధంగా కూడా పండగ జరుపుకున్నా కూడా, అప్పుడు తనని వ్యతిరేకించే వాళ్ళు ఏమంటారు వాళ్ళ భార్య గారి కోసం, వాళ్ళ భార్య కోసం ఈ సెట్టింగ్ ఏశారు. బయట గూడా ఇష్టం లేక ఈ సెట్టింగ్ ఏశారు. దాని మీద కూడా రకరకాలుగా విమర్శలు చేసుకుంటూ వచ్చేవాళ్ళు. అంటే ఎంత దారుణమో చూడండి. పోనీ కాలం తిరిగింది. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకొచ్చారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు కూడా సేమ్ ఇలాగే అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్దగా గాదు. ఈయనేదో బుడబుడగా, బుడిబుడిగా ఏదో కొంచెం చిన్నగా విలేజ్ ఎన్విరాన్మెంట్ లాగా ఒక చిన్నగా సెట్టింగ్ ఏసి అండ్ వాళ్ళొస్తారు కదా! సంక్రాంతి అప్పుడు నెత్తి మీద అవి పెట్టి ధాన్యం తీసుకపోయే వాళ్ళు కొందరు. అడుక్కొని పోయేవారు అట్లాంటి వాళ్ళు. అంటే అదొక అడుక్కొని పోవడం కాదు గానీ అదొక రకమైనటువంటి సాంప్రదాయబద్ధంగా. అటువంటి వాళ్ళు ఆయన దగ్గరకొచ్చి నెత్తి మీద ఆయనకొచ్చి ధాన్య గింజలు పోస్తూ ఉంటే, ఇదంతా కూడా ఇప్పుడు జనసేన పార్టీ పెద్ద ఎత్తున పాజిటివ్‌గా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. సాంప్రదాయాన్ని కాపాడడం కోసం అవతరించినటువంటి మహాపురుషుడు ఈయన అన్నట్లు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకి దాదాపు ఒక 50 ఇంతలు, 100 ఇంతలు బ్రహ్మాండంగా ఒక విలేజ్ ఎన్విరాన్మెంట్ ఏసి చాలా బాగుండేది చూసే కన్నుల పండుగ. దాని మీద కూడా విమర్శలు చేసేవాళ్ళు. మరి ఇప్పుడేం చెప్తున్నారు? ఇప్పుడు ఈసారి కూడా అలాగే వేశారు కదా! చిన్న బుడ్డి సెట్టింగ్ ఏసి, గంగిరెద్దోళ్ళొచ్చేసి వాళ్ళు నెత్తి మీద ధాన్య గింజలు పెట్టించుకొని, ఇప్పుడు మాత్రం మురిసిపోతున్నారు. చేయడాన్ని ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు. చేయనీయండి. ఇప్పుడు వాళ్ళకు ఒక విలేజ్‌లోకొచ్చే ఎన్విరాన్మెంట్‌లో వాళ్ళకంత టైం ఉండకపోవచ్చు. ప్లస్ అన్ని పాసిబిలిటీ అంత పాసిబుల్ కాకపోవచ్చు. ఇప్పుడు ఈయన సెట్టింగ్ వేయడం మీద ఎవరు విమర్శలు చేయట్లేదు. ఇంతకుముందు జగన్ గారు విమర్శలు చేసిన సెట్టింగ్ ఏసినప్పుడు విమర్శలు చేసిన వాళ్ళు, అప్పుడు తీవ్రంగా నోటికి ఏదొస్తే అది మాట్లాడిన వాళ్ళు, ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటారు అంటే ఎక్కడ పెట్టుకోవట్లేదు. సిగ్గుసరం ఏం లేకుండా మళ్ళీ ఇప్పుడు దీన్ని బ్రహ్మాండంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఇది గొప్ప సాంప్రదాయమైనటువంటి ఏమంటారు సాంప్రదాయవాదిగా ఆయనను ప్రొజెక్ట్ చేసుకుంటూ ప్రచారం చేస్తున్నారు. జనాల మెంటాలిటీ చూడండి ఎలా ఉంటదో. ఇప్పుడు ఈయన అనగానే నెటిజన్లు గట్టిగానే అడుగుతూ ఉన్నారు. ఏమైంది మరి? అప్పుడు జగన్ గారు చేసిందే కదా! ఆయన పెద్దగా చేసిండ్రు, మీరు బుడిబుడిగా చేసిండ్రు. అప్పుడు విమర్శలు చేసి ఇప్పుడే మీరు మళ్ళీ అదే పని చేస్తున్నారు కదా! అంటే ఇటువంటివి చాలానే ఉన్నాయి. ఆయన చేసిన పని వీళ్ళు కంటిన్యూ చేసుకుంటూ పోయేటివి ఇటువంటివి. ఇది ఒకటి కాదు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఆయన ఏం చేసినా కూడా లోక వినాశనం కోసం, వీళ్ళు ఏం చేసినా కూడా లోక కళ్యాణం కోసం జనాలను నమ్ముతూ పోతూ ఉండాలి అంతే ఇంకా.